హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే స్టార్ట్ చేశానండి వ్లాగ్ని. ఇంకా స్కూల్కి వెళ్ళిపోయారు మా పిల్లలు. స్టార్ట్ అయిపోయినాయి మాకు ఇక్కడ స్కూల్స్. ఇంకా నార్త్ సైడ్ జూలై నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మేము ఎంపీలో మధ్యప్రదేశ్లో అయితే జూన్ 20 నుంచే స్టార్ట్ అయిపోయినాయి. పిల్లలు వెళ్ళిపోయారు, మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను కాసేపు రిలాక్స్ అవుతూ వాటర్ తాగుతూ కూర్చున్నాను. ఇంకా ఈ బాటిల్ పెట్టుకుంటాను నేను. మార్నింగ్ టిఫిన్ అయిపోయిన తర్వాత ఈ బాటిల్ మొత్తం వాటర్ తాగేస్తాను. ఏదో ఒక టైంలో మార్నింగ్ ఒక బాటిల్ తాగేస్తాను. ఇంకా అట్లా అందరూ వెళ్ళిపోయారు. హడావుడిగా ఉంటుంది ఈ మార్నింగ్ అయితే. టిఫిన్ చేసి వాళ్ళకి బాక్సులు ఇవన్నీ చూసుకునేసరికి హడావుడిగా ఉంటుంది. ఇంకా వెళ్ళిన తర్వాత కాసేపు టీవీ చూస్తూనో లేదంటే ఫోన్ చూస్తూనో వాటర్ తాగేసి ఇంక తర్వాత నా వర్క్ అనేది ఇంకా స్టార్ట్ చేసుకుంటాను. ఇంకా అయిపోయిన తర్వాత వాటర్ తాగేసి కిచెన్లోకి వచ్చేసి ఇంకా గిన్నెలు మొత్తం షింక్లో వేసేసాను. ఈరోజు మా మెయిడ్ రాలేదు. మామూలుగా అయితే నాకు మెయిడ్ వస్తుందండి, గిన్నెలు తోమేసిద్ది, ఊడ్చి తుడిచి తడిగుడ్డ అది పెట్టేసిద్ది. ఇంకా తను రాలేదు ఈరోజు. ఇంకా నేనే చేసుకుందాము అని చెప్పి మెల్లిగా స్టార్ట్ చేశాను. ఇంకా గిన్నెలు తోమాలి అంటే టైం పడుతుంది కదా. ఇంక మా ఫ్రెండ్కి ఫోన్ చేసి మాట్లాడుతూ నేను గిన్నెలు అయితే కడిగేశాను. మనం అట్లా ఫోన్ మాట్లాడుతూనో లేదంటే ఏదన్నా మ్యూజిక్ సాంగ్స్ వింటూనో చేసుకుంటే మనకి పని అనేది అంత అలసటగా ఉండదు కదా. అలా అనమాట. నేను గిన్నెలు అయితే కడిగేసుకుంటాను. కానీ ఇది మాది చాలా పెద్ద ఇల్లు అయిపోయేసరికి ఊడవడానికి తుడవడానికి కొంచెం కష్టం అనిపిస్తుంది మెయిడ్ రానప్పుడు. ఇంకా ఫోన్ మాట్లాడితే గిన్నెలు అయితే కడిగేశాను. నాకు ఇంకా గిన్నెలు తోముతున్నాను అని కూడా తెలియకుండా ఫోన్ మాట్లాడుతూ ఫాస్ట్గా అయితే చేసేసుకున్నాను. ఇంకా అయిపోయిన తర్వాత పైకి వచ్చేసాను. బట్టలు ఆల్రెడీ వాషింగ్ మిషన్లో వేసేసాను నేను. అయిపోయినాయి. అవి ఆరేసి ఇంకా నిదానంగా నా పని నన్ను చేసుకుందామని చెప్పి వచ్చేసాను. బట్టలు వేసేసి ఇంకా ఇల్లంతా అయితే ఊడ్చేసాను. తడిగుడ్డ అయితే ఇంకేం పెట్టలేదండి, ఎందుకంటే డైలీ పెడుతుంది మేడు. ఇంక ఈరోజు ఊడవడానికే నాకు ఒక 45 మినిట్స్ అట్లా అయితే పట్టింది మా ఇల్లంతా. ఇంకా తడిగుడ్డ పెట్టాలంటే ఇంకా టైం పడుతుంది. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వంట చేయాలి అని చెప్పి ఊడ్చేసాను. ఊడ్చేసి ఇంకా ఫ్రెష్ అయ్యి వంట అయితే చేసేసాను. స్కూల్కి వెళ్తే పిల్లలు నాకు చాలా టైం ఉంటుంది. ఇట్లా ఏదో ఒకటి పని చేసుకుంటాము, ఇంట్లో ఏదైనా సర్దుకుంటాం కానీ ఇంకా అట్లా ఉంటుంది. ఇంట్లో ఉంటే మాత్రం అసలు టైం అనేది ఉండదండి. లేట్గా లెగవడం, టిఫిన్లు లేట్ అవుద్ది. టిఫిన్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అవ్వడం, మళ్ళీ వంట చేయాలి, వంట చేయడము, తినడము, మధ్యాహ్నం ఏదో ఒక వర్క్ ఉంటుంది. ఈవినింగ్ మళ్ళీ వంట చేయడము, ఇంట్లో పనులు ఉంటాయి కదా. ఎంత మేడున్నా కానీ ఇంట్లో అనేది మన పనులు మనకు తప్పవు కదా. ఇట్లా సర్దుకుంటాం, బట్టలు ఆరేయడం, మడత పెట్టుకుంటాం, ఇవన్నీ ఉంటానే ఉంటాయి. వంట పని చాలా ఉంటుంది. ఇవన్నీ ఇంకా కామనే. కానీ స్కూల్కి వెళ్తే మాత్రం టైం ఉంటుందండి నాకైతే. ఇంక నిదానంగా చేసుకుంటున్నాను. ఇవన్నీ పిల్లలు ఉంటే మాత్రం అస్సలు కుదరదు, ఎందుకంటే అంతా లేట్ అవుతుంది. వాళ్ళు అటు ఇటు అవన్నీ పడేస్తూ ఉంటారు, సర్దుకుంటూ చేసుకోవాలి, చూస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటని. స్కూల్కి వెళ్ళిపోతే మనకి ఇంకా ఇంట్లోనే ఫ్రీగా ఉంటాం కదా. నిదానంగా మన పని మనం చేసుకుంటే మనల్ని కదిలిచ్చే వాళ్ళు ఉండరు అన్నట్టు నేనైతే ఇంకా స్లోగా అన్నీ చేసుకుంటున్నాను. కానీ మేడ్ లేకపోతే నాకు చాలా కష్టం అని చెప్పి అనిపించేసిందండి. ఇన్ని రోజులు మేడే చేస్తుంది కదా, ఇంకా మేడ్ రాకపోతే ఇవన్నీ చేసుకుంటాం చాలా టైమే పట్టింది. ఇంకా ఆ రోజు పిల్లలు స్కూల్కి వెళ్ళారు, నా పని స్టార్ట్ చేశాను నేను. ఒక 5 to 10 మినిట్స్ అట్లా రెస్ట్ తీసుకొని పిల్లలు స్కూల్ నుంచి వచ్చేంతవరకు, అంటే 2:30 కల్లా వచ్చేస్తారు పిల్లలు ఇంటికి. వచ్చేంతవరకు నాకైతే ఆ రోజు మొత్తం పని సరిపోయింది. ఇంక ఇల్లంతా ఊడ్చేసాను. ఊడ్చేసి కింద హాల్ కూడా సర్దేసి, ఎందుకంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు హడావుడిగా రెడీ అవుతూ అవి ఇవి తొక్కేస్తారు కదా, మొత్తం అంతా సర్దుకుంటూ ఇంకా నేను క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా రెసిపీ కూడా చేశాను నేను ఈరోజు మా ఇంట్లో అందరికీ ఇష్టమైన చికెన్ దమ్ బిర్యానీ చేశాను. ఆ రెసిపీ కూడా మీతో షేర్ చేశాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంక మొత్తము పనమ్మాయి ఉంటే తను మామూలుగా ఊడుస్తారు ఎవరైనా మేడ్స్. వాళ్ళు రాకుండా ఉంటే మనమైతే అన్నీ తీసి జరిపేసి మొత్తం క్లీన్గా ఊడ్చుకుంటాము. వాళ్ళు ఏముంది పైపైన చేసేసుకుంటారు. కాకపోతే కొంచెం ఎవరికైనా కుదరని వాళ్ళు, ఇట్లా పెద్దలు ఉన్నవాళ్ళు ఇంకా తప్పదు కదా మనకి. అందుకని అన్నట్లు వాళ్ళు ఎట్లాగూ చేస్తారు. వాళ్ళు రానప్పుడైతే కొంచెం టైం పట్టినా మన ఇంట్లో పని మనము క్లీన్గా చేసుకోవచ్చు అని చెప్పి అయితే నేనైతే అనుకున్నాను. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత నేను క్లీన్ చేయడం నా పని అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ముందు చికెన్ని మ్యారినేట్ చేసుకుంటున్నాను.
ఇక్కడ 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. దాంట్లో పసుపు, ఉప్పు, కారం, సాల్టు, కారం అనేది మన టేస్ట్‌కి తగ్గట్టు నేను ఇక్కడ చిన్న స్పూన్లు 2 స్పూన్లు అయితే వేశాను. చిన్నదేనండి అది స్పూను. ఇంక వేశాను. మ్యారినేట్ చేసి పెట్టేస్తే నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి చికెన్ అనేది చక్కగా మంచిగా మ్యారినేట్ అవుతుందని కలిపేసి పెట్టేశాను. బిర్యానీ మసాలా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అయితే వేశాను. ఇంక ఈరోజు పిల్లలకి మా ఆయనకి సర్ప్రైజ్ ఇవ్వాలన్నట్టు చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశాను. మా ఇంట్లో అందరికి చాలా ఫేవరెట్. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే. పచ్చిమిర్చి వేశాను. ఒక 4 ఇట్లా చీల్చుకొని వేశాను. అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీర వేశాను. అలాగే లెమన్ జ్యూసు, పెరుగు, ఆయిల్ ఇవన్నీ వేసేసి కలిపేసేసి మనం ఒక 1/2 అవర్ అన్నా మనం మ్యారినేట్ చేసుకోవాలండి. 1 అవర్ 2 అవర్స్ మ్యారినేట్ చేసుకున్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మా ఇంటికి రిలేటివ్స్ వస్తే ఈవినింగ్ వస్తామన్నారు. నేను మార్నింగే మ్యారినేట్ చేసేసి మార్నింగ్ అంటే 11 ఆ టైంకి మ్యారినేట్ చేసేసి నేను ఈవినింగ్ 4:00కి కుక్ చేశాను. అసలు టేస్ట్ ఎంత బాగుందంటే సూపర్ టేస్ట్ ఉందండి. మనం చికెన్ బిర్యానీ ఏదైనా చేసుకున్నా లేదంటే చికెన్ రెసిపీస్ ఏదన్నా పకోడీ అట్లాంటివి చేసుకున్నా మ్యారినేట్ చేసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత ఒక 2-3 అవర్స్ తర్వాత 1 అవర్ తర్వాత అయినా మనం రెసిపీస్ చేసుకుంటే అసలు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను ఒక 1/2 అవర్ 40 మినిట్స్ అట్లా మ్యారినేట్ చేసి పెట్టేసేసాను. ఎందుకంటే ఇవన్నీ కలిపేసేసి నేను పెట్టేసి ఫ్రెష్ అయ్యి కొంచెం వర్క్ ఉంటే అదంతా చూసుకొని ఇంక తర్వాత కుక్ చేసేసాను. ఇదిగోండి ఆయిల్ కూడా వేసాను. ఇంకా పెరుగు, ఆయిలు, నిమ్మరసం కూడా వేసాను కదా. ఉప్పు, కారం, పసుపు, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా మొత్తం వేసేసి ఒక 2-3 మినిట్స్ ఇట్లా కలుపుతున్నట్టు మొత్తం కలిపేసేయాలి. చికెన్కి ఉప్పు, కారం, మసాలాలు ఇవన్నీ పట్టేటట్టు వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఏం వేయలేదండి. నేను చెయ్యాలి అనుకున్నప్పుడు ఇంట్లో ఏది ఉంటే అది వేసేసి ఇట్లా కలిపేసి చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఇట్లా కలిపేసి మూత పెట్టేసి పక్కనే పెట్టేశాను. ఇంకా రైస్ కూడా బాస్మతి రైస్ అయితే నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను. తీసుకొని కడిగేసి వాటర్ పోసి నానబెట్టేసి ఇంకా ఫ్రెష్ అవ్వడానికి అయితే వెళ్ళిపోయాను. ఇంక రోజు మా పిల్లలు కానీ హస్బెండ్ కానీ మధ్యాహ్నమే వస్తారు లంచ్కి. ఈరోజు వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దాము అన్నట్లు వాళ్ళకి ఇంట్లో చికెన్ ఉంది ఆల్రెడీ ఉంటే ఓకే వండేద్దాము. ఇంకా ఫ్రిడ్జ్లో కూడా ఎక్కువ రోజులు ఉంచడం మంచిది కాదు కదా. ఆల్రెడీ 2 డేస్ అయిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టి. ఇంకా అట్లా వంట అయితే చేసేసాను. ఇట్లా పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకా నాకు ఒక్కదానికే ఇంక ఇంట్లోనే పని సరిపోతూ ఉంటుందండి. ఎవరొకరితో ఫోన్ మాట్లాడుతూ కొత్త ప్లేస్ కదా. ఇంతకుముందు ఢిల్లీలో అయితే కిందకి వాకింగ్కి వెళ్ళడము లేదంటే ఎవరితోన్నా ఫోన్లో మాట్లాడతామో ఫ్రెండ్స్ని కలవడం ఇట్లా ఉండేది. ఇక్కడైతే కొత్త ప్లేస్ కదా, పరిచయం అయ్యారు ఫ్రెండ్స్ అట్లా. కాకపోతే అంతా క్లోజు కొత్త ప్లేస్లో మనకి అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది కదా. ఇక్కడ మేము వచ్చిన తర్వాత మాకు చాలా టైమే పడుతుంది. అడ్జస్ట్ ఇప్పుడిప్పుడే అవుతున్నాం అనమాట. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వచ్చేసి నేను మార్నింగ్ నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి నేనైతే వ్లాగ్ అయితే తీస్తున్నానండి. ఈరోజు మా మెయిడ్ రాలేదు, ఇంట్లో వర్క్ అంతా నేనే చేసుకోవాల్సి వచ్చింది. వంట కూడా లేట్ అయిపోయింది. ఇంకా అంటే ఆఫ్టర్నూన్ మా వారు లంచ్కి వస్తారు, పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేస్తారు కదా. మార్నింగ్ ఏం చేయను. ఇంకా మార్నింగ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ టైంకి అయితే నేను వంట స్టార్ట్ చేస్తాను. ఇంక పని అయిపోయింది, వంట అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు స్పెషల్స్ చేస్తున్నాను. ఆ రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే నేను మార్నింగ్ నుంచి ఈరోజు మా మెయిడ్ రాలేదు అసలు, ఇంకా పని వంట పని ఇవన్నీ చేసుకుంటూ ఉన్నాను. నేను ఎలా చేసుకుంటాను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అంటే మెయిడ్ వస్తే ఇల్లు ఊడ్చి తుడిచి గిన్నెలు కడిగిద్ది, అవి నేను చేసుకున్నాను. ఇంకా పనులు ఉంటాయి కదా, సర్దుకోవడము, వాషింగ్ మిషన్లో బట్టలు వేసి ఆరేయడము, వంట చేయడము, అట్లాంటివన్నీ ఉంటాయి కదా. అట్లా ఎలా చేసుకుంటాను ఏంటి మొత్తం వ్లాగ్లో అయితే షేర్ చేస్తున్నాను. అలాగే నేను చేసిన మా ఇంట్లో అందరికీ ఇష్టమైన రెసిపీ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనా. అండ్ నేను వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోయిందండి, కొంచెం హెల్త్ బాగోక అండ్ మా అమ్మ వాళ్ళు వచ్చారు కదా, ఇంకా కుదరలేదు బయటికి ఎక్కడికన్నా వెళ్ళడం కానీ అట్లా. ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు హాలిడేస్, ఇప్పుడైతే స్కూల్కి స్టార్ట్ అయిపోయింది, స్కూల్కి వెళ్ళిపోతున్నారు, ఇంట్లోనే ఉంటున్నారు కదా, నాకు కుదరలేదు. ఇంక ఇప్పటి నుంచి స్కూల్కి వెళ్తున్నారు. వ్లాగ్స్ అయితే షేర్ చేయాలి, ఇంకా వీడియోస్ తీయాలి అని అయితే ఈరోజైతే స్టార్ట్ చేశాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, ఓకేనా.
ఇంకా రెసిపీస్ చేస్తున్నాను. ఈలోపు నేను వీడియో చేస్తున్నాను. రెసిపీ మా ఇంటి పక్కన వాళ్ళు వచ్చి జామున్స్ వాళ్ళ చెట్టుకున్నాయని చెప్పి ఇచ్చారు. ఇదిగోండి, నిన్నే నేను అనుకుంటున్నాను ఇక్కడ జామున్స్ దొరకవు, ఇవంటే చాలా ఇష్టం నాకు. చూడండి అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇంక ఇక్కడికి వచ్చినాక నిన్నే అనుకున్నా నేను దొరకవేమో ఇక్కడ అని. ఇవి చాలా స్వీట్గా బాగుంటాయి కదా, అలాగే చాలా ఇష్టం నాకు, దొరకవు అనుకుంటున్నాను. ఇంకా మా ఇంటి పక్కన వాళ్ళు వచ్చి చెట్టుకి మాకు కాసినాయి అని చెప్పి ఇచ్చారు. వాళ్ళ ఇంటి వెనక ఉన్నాయంట. ఇదిగోండి అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, చాలా ఇచ్చారు. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా రెసిపీ చూపించేస్తాను చూడండి. ఇంకా మ్యారినేట్ చేసేసి ఫ్రెష్ అయ్యి వచ్చేసిన తర్వాత చికెన్ అయితే పొయ్యి మీద పెట్టేసేసాను. ఒకవైపు చికెన్ కుక్ అవుతూ ఉంటుంది, అట్లాగే మనం రైస్కి కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక పెద్ద గిన్నెలో నేను వాటర్ తీసుకున్నాను. 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కదా, నేను 6-7 గ్లాసెస్ అయితే వాటర్ తీసుకున్నాను. అందులో కొంచెం ఇలాచి 3 ఇలాచి వేసుకున్నాను. 1/2 కేజీ చికెన్, 2 గ్లాసెస్ అంటే మనం వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఒక 4-5 లవంగాలు, కొంచెం చెక్క అంటే బిర్యానీ మసాలా ఉంటుంది కదండి, అవన్నీ జాపత్రి, స్టార్ అనాస, బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసుకోవాలి. షాజీరా ఇవన్నీ వేసుకొని సాల్ట్ వేసుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి. అలాగే నేను ఆయిల్ వేయకుండా నేను నెయ్యి వేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఒక 1/2 స్పూన్ అంత అయితే వేశాను. ఇదిగోండి ఇట్లా మనం ఈ మసాలా ఇవన్నీ కూడా మనం బిర్యానీ ఇందాక నేను చికెన్ మ్యారినేట్ చేశాను కదా, అందులో కూడా వేసుకోవచ్చు. కాకపోతే మరీ అంత ఇందులో వాటర్లో వేసుకుంటున్నాం కదా, వాటర్లో అయితే కంపల్సరీ వేసుకోవాలి. ఇంత ఎందుకులే స్పైసెస్ అన్నట్లు నేను అందులో అయితే వేయలేదు. చికెన్లో కూడా వేసుకుంటే ఇంకొంచెం ఘాటుగా ఉంటుంది. నేను చికెన్లో వేసుకోకుండా మొత్తం వాటర్లో వేసేసి వాటర్ బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇదిగోండి ఆయిల్ బదులు నెయ్యి వేసాను, 1 స్పూన్ అంతా అట్లా వేసాను. ఇంకా బిర్యానీ స్పైసెస్ మొత్తం వేసేసి ఉప్పు వేసేసి పొయ్యి మీద పెట్టేసేసాను. ఇంకా ఒకవైపు చికెన్, ఒకవైపు వాటర్ బాయిల్ అవుతూ ఉన్నాయి. మ్యారినేట్ చేసిన తర్వాత చికెన్ కూడా కొంచెం ఉడికించుకోవాలి, అట్లా నేను ఉడికిస్తాను. రైస్ ఇది వాటర్ కూడా బాయిల్ అయిన తర్వాత రైస్ వేసేసి 80% కుక్ చేస్తాను. కుక్ అయిన తర్వాత ఈలోపు ఇది మనం వాటరు రైస్ అయిపోయేలోపు చికెన్ అయితే అయిపోతుంది. ఇంకా ఆఫ్ చేసేసి నేను రైస్ మొత్తం తీసేసి చికెన్ మీద వేసేస్తాను. ఇట్లా చేస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఎలా చేస్తారో ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. మనం బయట తిన్నట్టే చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో ఇట్లా చికెన్ని కలుపుకుంటూ సాల్టు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే మనకి ఏదన్నా తక్కువైతే వేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు చేసినా ఇదే ప్రాసెస్తో చేస్తాను. బ్రౌన్ ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకొని మనం రైస్ ఉడికిన తర్వాత చికెన్ మీద వేసుకుంటాం కదా, అప్పుడు వేసుకోవచ్చు. నేను ఒక్కొక్కసారి వేస్తాను, ఒక్కొక్కసారి అయితే వేయను. ఈరోజు నాకు ఇంట్లో పనే సరిపోయింది కదా, ఇంక హడావుడిగా అయితే వండేసాను. అది వేసుకున్నా కానీ టేస్ట్ ఇంకొంచెం మనం బయట చేసుకున్నట్టే అలా అవుతుంది. ఇదిగోండి వాటర్ కూడా బాయిల్ అయిపోయినాయి. ఇంకా రైస్ వేసేస్తున్నాను. 80% అంటే మనం మెతుకు పట్టుకుంటే ఇట్లా బ్రేక్ అవుతుంది, తెలిసిపోతుంది. ఒక 9 మినిట్స్ అట్లా పడుతుంది మనకి రైస్ ఉడికింది అని చెప్పి. ఒకవేళ మనకి ఎలా 80% అంటే ఎలా తెలుసుకోవాలి అనుకుంటే ఒక 9-10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే రైస్ అనేది కుక్ అవుతుంది. అప్పుడు తీసేసి స్టవ్ ఆఫ్ చేసి చికెన్ పాట్ కూడా బిర్యానీ పాట్ పెట్టాను కదా, చికెన్ కూడా ఆఫ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు రైస్ అనేది మనం చికెన్ మీద వేసేసుకొని పైన కొంచెం బిర్యానీ మసాలా, పుదీనా, కొత్తిమీర, నెయ్యి ఇవి వేసేసుకుంటే సరిపోతుంది. ఇంక ఈ 2 పొయ్యి మీద పెట్టేశాను కదా, నేను కొంచెం చికెన్ కర్రీ కూడా చేద్దామని చెప్పి ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. గ్రేవీ కర్రీలాగా చికెన్ పులుసు పెడుతున్నాను కొంచెం చికెన్ని. లైట్గా నేనైతే చాలా సింపుల్గా చేశాను చికెన్ కర్రీ కూడా, ఎందుకు అంత మసాలాలు అన్నట్లు. ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసాను, ఆనియన్స్ వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసేసి సాల్టు పసుపు వేసాను. చికెన్ కొంచెం కుక్ అయింది అన్న తర్వాత కారం వేసేసి కలిపేసి తర్వాత వాటర్ పోసేసాను. లాస్ట్లో ఇంకా గరం మసాలా, కొత్తిమీర అట్లా సింపుల్గా చేశాను. ఇట్లా ఉంటుందండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నేను ఒక్కదాన్నే ఉంటాను. నాకు ఇదే ఇంకా కుక్ చేసుకుంటాం, ఫ్రెండ్స్తో ఫోన్ మాట్లాడడం, నా ఇంట్లో పని నేను చేసుకుంటాం, ఇదే ఇంకా నాకు టైం పాస్. ఇంకా వేరే ఏమీ లేదు. ఇన్ని రోజుల నుంచి నేను వీడియోస్ తీయడానికి కూడా కుదరలేదు. ఇంట్లో అమ్మవాళ్ళు ఉండి నాకు కొంచెం హెల్త్ బాగోక
ఇంకా అట్లా అయిపోయింది. ఇంక ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా, నాకంటూ కొంచెం టైం ఉంటుంది. ఇంట్లోనే ఉంటాను, ఎటు వెళ్ళను. మా వారు ఆఫీస్కి వెళ్ళిపోతారు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. ఇంట్లో ఒక్కదాన్నే బోరింగ్గా ఉంటుంది కదా, ఇంకైతే వీడియోస్ తీయాలి అని చెప్పి అయితే అనుకుంటున్నాను. మీరు వీడియోస్ చూసి లైక్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనా. ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి రైస్ వేసేసాను, పెట్టేసి బిర్యానీ మసాలా అట్లాగే పుదీనా కొత్తిమీర వేసేసి నెయ్యి కూడా వేసాను. ఇది హోమ్ మేడ్ గీ నెయ్యి అయితే నేను 2-3 స్పూన్స్ అట్లా కొంచెం ఎక్కువే వేస్తాను, ఫ్లేవర్ చాలా బాగుంటుంది అని చెప్పి. కలర్ రావడానికి మనము కలర్ వేస్తారు కొంతమంది, నేనైతే అట్లా కలర్ వేయనండి. పాలల్లో కొంచెం పసుపు వేసేసి కలిపేసి ఇట్లా వేసేస్తాను, మంచి కలర్ వస్తుంది. పసుపు కూడా మనకి హెల్త్కి మంచిది కదా, ఇంకా అట్లా వేసేస్తాను, చాలా మంచిగా వస్తుంది. ఇంకా స్టవ్ వెలిగించేసి రైస్ వేసిన తర్వాత మొత్తం పెట్టేసి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, అలానే ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెడితే మనకు అయిపోతుంది. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 15-20 మినిట్స్ వదిలేసేసి సర్వ్ చేసుకుంటే టేస్ట్ సూపర్. అది చూడండి, అసలు మా వారు వస్తూనే డోరు నేను తీస్తున్నాను, అప్పుడే ఏంటి మంచి స్మెల్ వస్తుంది, బిర్యానీ చేసావా అన్నారు. అంత టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ ఈ ప్రాసెస్లో మీరు చేయకపోతే చూడండి ఎంత పొడిగా ఎంత బాగా వచ్చిందో. ఇదన్నమాట ఈరోజు నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తీసిన వ్లాగ్ అయితే. నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో బిర్యానీ, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.